అందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మన ఛానల్లో డైలీ ఖమ్మం మార్కెట్ వ్యవసాయ పత్రిక ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది. కొత్తగా మొదటిసారి చూసుకున్నట్లు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తుంటారు, షేర్ చేయండి. ఈ యొక్క వీడియోలో చూసుకున్నది ప్రధానంగా ఈ యొక్క పత్తి మార్కెట్, అలాగే పత్తి విస్తీర్ణం, అలాగే రైతులు పత్తి కల్టివేషన్ చేయడం జరుగుతుంది. అలాగే వాటి గురించి ప్రతి ఒక్కరు కూడా అంతర్జాతీయ మార్కెట్లు ఏ విధంగా కొనసాగడం జరుగుతుంది, ఆంధ్ర తెలంగాణ పత్తి విస్తీర్ణం ఏ విధంగా ఉండడం జరుగుతుంది, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. డిమాండ్ ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ముందుగా చూసుకున్నది ఆంధ్ర తెలంగాణలో ఈ యొక్క కాటన్ వచ్చేసి లాస్ట్ ఇయర్ వచ్చేసి దాదాపు గణనీయంగా తగ్గడం జరిగింది. సో పత్తి విస్తీర్ణం తగ్గినప్పటికీ కూడా చాలా వరకు అంటే ధరల్లో ఏ విధమైనటువంటి కదలికలు రాలేదు. స్టడీ మార్కెట్ CCI ఏదైతే కొనుగోలు చేసిందో 6,225 కానీ 6,825 చిన్న రకం కావచ్చు, BPT కావచ్చు, పెద్ద రకం ఏదైనా కానీ ఈ యొక్క 6,800 కొంచెం బయట వ్యాపారులు వచ్చి 7,200 ఆదూరి మార్కెట్ కావచ్చు, భద్రాచలం కావచ్చు, కే సముద్రం మార్కెట్, మైబాద్ మార్కెట్, వరంగల్ మార్కెట్, అలాగే గుంటూరు ఖమ్మం మార్కెట్లో 7,200 వరకు అయితే దాదాపుగా అదే మార్కెట్ స్టడీగా కొనసాగడం జరుగుతుంది. సో అంతర్జాతీయ వ్యవసాయ నిపుణులు, అలాగే మన రాష్ట్ర వ్యవసాయ అధికారులు, అలాగే ఉన్నటువంటి సేట్స్ గురించి వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటిది ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడం జరుగుతుంది. సో ఆంధ్ర తెలంగాణలో చాలా వరకు చూసుకుంటే పత్తి విస్తీర్ణం, అలాగే మిర్చి విస్తీర్ణం దాదాపుగా సమానంగా పడే అవకాశం అయితే ఉంది. అలాగే కొంచెం ఉత్తర తెలంగాణలో, అలాగే కొంచెం వరంగల్ ప్రాంతంలో ఈ యొక్క పసుపు విస్తీర్ణం అయితే కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఈ యొక్క పసుపు ఎందుకంటే రైతులు ఎక్కువగా వేయడం జరుగుతుంటే అంతర్జాతీయంగా డిమాండ్ ఉండడం, నిజామాబాద్ పసుపు బోర్డు ఏర్పాటు చేయడం వల్ల ఈ యొక్క పసుపు బోర్డుకి కొంచెం డిమాండ్ రావడం జరుగుతుంది. పసుపు విస్తీర్ణం కూడా కొంచెం మక్కలు కానీ పసుపు కొంచెం ఎక్కువగా పడే అవకాశం అయితే ఉంది. సో ఎందుకంటే మిర్చి కల్టివేషన్ చేసినట్టే దాదాపుగా 2 లక్షల వరకు మిర్చికి కల్టివేషన్కి ఖర్చు రావడం జరుగుతుంది. అలాగే పత్తి చూసుకుంటే 70,000 నుంచి 80,000 వరకు అయితే ఎకరానికి ఖర్చు రావడం జరుగుతుంది. సో రైతందరూ కూడా అంటే మార్కెట్ అనాలిసిస్, అలాగే మార్కెట్ ట్రెండ్స్ ఆధారంగానే రైతులందరూ కూడా మైండ్ సెట్ కల్టివేషన్ ఉంది. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆంధ్ర తెలంగాణలో సో పత్తి విస్తీర్ణం తగ్గినా పెరిగినా కానీ అంటే కాటన్ రేట్లో కదలికలు వచ్చే అవకాశం ఉందా? అలాగే చాలామంది రైతులందరూ కూడా వ్యాపారస్తులు కావచ్చు, సేట్లు అందరూ కూడా ఈ యొక్క పత్తి స్టాక్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. సో పత్తి ధరలు ఏమైనా మూమెంట్ వచ్చే అవకాశం ఉందా? సో పత్తి ధరలు ఏమైనా పెరుగుతాయని చూసుకున్నట్టయితే సో గుజరాత్ సూరత్ మార్కెట్ కావచ్చు, అలాగే ఉన్నటువంటి వరంగల్ మార్కెట్లు, అలాగే ఖమ్మం ఆదోని ప్రధాన మార్కెట్లు ఏదైతే ఉన్న ఎక్స్పోర్ట్ ప్రాంతం, ఇక్కడ నుంచి ప్రపంచ దేశాలకి నూలు, అలాగే కాటన్ మెడికల్ పర్పస్కి, అలాగే ఈ యొక్క బట్టల తయారీ, వస్త్ర తయారీ పరిశ్రమలకి ఎక్కువగా ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది. సో ఎక్కువగా ఎక్స్పోర్ట్ మేజర్గా చూసుకున్నట్లయితే ఇతర దేశాలలో అంటే అదర్ కంట్రీస్లో యొక్క పత్తి విస్తీర్ణం పెరిగిందండి. అమెరికా కావచ్చు, ఇటు రష్యా ఖండాలు కావచ్చు, ఆఫ్రికా ఖండాల్లో యొక్క కాటన్ విస్తీర్ణం బాగా పెరిగిందండి. సో ఆహ్లాదకరమైనటువంటి పత్తి యొక్క వాళ్ళ నూలు వస్త్రీమ ధర పెరగడం వల్ల మన ఇండియా ఉన్నటువంటి కాటన్కి డిమాండ్ రావడం లేదు. అలాగే మన ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి ప్రపంచ దేశంలో మన ఇండియా మొత్తం మీద కూడా ఈ యొక్క కాటన్ విస్తీర్ణం చేయడం జరుగుతుంది. సో మన దేశీయ అవసరాలకి సరిపోను ఇతర దేశాలకి కొంచెం ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది. మన ఇండియాకి మేజర్గా ఈ యొక్క పత్తి వాడడం జరుగుతుంది కాబట్టి సో కాటన్ మార్కెట్ స్టడీగా కొనసాగే అవకాశం ఉంది. సో ఈ సంవత్సరం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే ఉన్నటువంటి ఈ యొక్క అంటే రైతులందరూ కూడా 70 నుంచి 80,000 పత్తి ఖర్చు వచ్చినప్పటికీ కూడా సో వచ్చినటువంటి దిగుబడులు 10 క్వింటాలు వచ్చినా, 8 క్వింటాలు వచ్చినా వచ్చేటువంటి ధరలు చూసుకుంటే 7,000-8,000 పట్టినా 50,000 వచ్చే అవకాశం ఉంది. సో రైతులందరూ కూడా ఈ విషయంగా ఆలోచించి సో పత్తి కల్టివేట్ చేస్తే బాగుండే అవకాశం ఉందా లేదని ఏ ధోరణిలో కూడా ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. సో మినిమం రైతులందరూ కూడా గిట్టుబాటు ధర కావాలంటే మినిమం పత్తి 10,000 అమ్మితే సో రైతులందరూ గిట్టుబాటు ధర అవ్వాలి. ఎందుకంటే మంచిగా కాయ సైజులు వచ్చేటప్పటికి వర్షాలు పడి చాలా వరకు రైతులందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అలాగే చాలా రకాలు పత్తి విత్తనాలు కూడా జాగ్రత్తగా తీసుకునండి. సీడ్ కానీ అలాగే తీసుకుంటాడు వితౌట్ బిల్లు. సో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చెప్పారంటే సో పత్తి విత్తనాలు సో వరంగల్లో నిన్న దాదాపుగా 4 నుంచి 5 రోజులు వేసి పత్తి విత్తనాలు అయినా కానీ మొలవడ పరిస్థితి ఉంది. సో ఆ రైతు వేటు న్యూస్ కావచ్చు, ఇలాంటి అన్ని న్యూస్లు కూడా స్ప్రెడ్ అవ్వడం జరిగింది. సో రైతులందరూ కూడా ఏది తీసుకున్న సీడు బిల్లు వితౌట్ బిల్లు తీసుకుంటే పంట నష్టపోయినా కానీ డిమాండ్ చేసే అవకాశం ఉంది. అలాగే సో రైతులందరూ కూడా ఈ విధంగా పత్తి కాటన్ సాగు వైపు ఈ విధంగా ఉంది. అలాగే మిర్చి సాగు విస్తీర్ణం గురించి, అలాగే ఎక్స్క్లూజివ్ గురించి ప్రతి ఒక్కరి నెక్స్ట్ వీడియోలో ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సో మేజర్గా పత్తి సగం పడే అవకాశం ఉంది. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 10% పెరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మిర్చి విస్తీర్ణం మీద ఎక్కువ చెప్పాడంటే పెట్టిన పెట్టుబడులు రావు అనే ఒక అపోహలో చాలామంది రైతులందరూ కూడా తగ్గుతున్న పరిస్థితి అయితే మిర్చి విస్తీర్ణంలో ఉంది. సో వర్షాలు బాగున్నప్పటికీ కూడా అంతర్జాతీయ మార్కెట్లో కదలిక లేకపోవడం వల్ల
సో లాస్ట్ ఇయర్ పత్తి తగ్గించారు. ఈ సంవత్సరం కూడా ఆహ్లాదకరమైన వర్షాలు ఉండడం, సో పత్తి ధరలో ఏమైనా మూమెంట్లు వస్తాయని, అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి గవర్నమెంట్ అన్నీ కూడా చేంజ్ అయ్యే సిచ్యువేషన్ కాబట్టి ఈ సంవత్సరం అన్నీ కూడా గవర్నమెంట్ ఉండడం, ఎక్స్పోర్ట్ ఆధారంగా ప్రతి ఒక్కరు కూడా బాగుండే అవకాశం ఉంది కాబట్టి సో పత్తి ధరలు కూడా ఆశాజనకమైనటువంటి ధరలు అయితే ముందు వచ్చే అవకాశం అయితే ఉంది. సో సీజన్లో కూడా ఇదే ధరలో కొనసాగుతాయని విశ్వవిద్యాలయం మనకి తెలియజేయడం జరిగింది. హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఆచార్య రంగా యూనివర్సిటీ కూడా పత్తి ధరలు ఈ విధంగా స్టడీగా కొనసాగుతాయని చెప్పడం జరిగింది. ఏదైనా మూమెంట్ అలాగే ఎక్స్పోర్ట్లు వస్తే మాత్రం ధరలు పెరిగే అవకాశం ఉంది. సో ఈ విధంగా పత్తి మార్కెట్ అయితే ఉంది. సో ఉంటానండి, అలా బాయ్.